వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. రజనీ మామయ్య విడుదల లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు, రజనీ మధ్య సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. రజనీ మావయ్య విడుదల లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు, రజనీ మధ్య సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తపట్నంలో దాడికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విడుదల రజనీ కుటుంబ సభ్యుల కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యుల కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కారులో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా గాయాలయ్యాయా? ఈ దాడి వెనకాల ఎవరి హస్తం ఉందని అనుకోవచ్చు? దేవి, ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మాజీ మంత్రి విడుదల రజనీ వర్సెస్ పత్తిపాటి పుల్లారావు మధ్యలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే ఇరువురు కూడా ప్రతి విధంగా దాడులు చేసుకోకపోయినప్పటికీ మాటల యుద్ధం అయితే చేసుకుంటా ఉన్నారు. అయితే మాజీ మంత్రి విడుదల రజనీ చిలకలూరుపేటలో కొన్ని 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా అవినీతి చేసింది అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వారం రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా విడుదల రజనీ ఈ పత్తిపాటి పుల్లారావు కూడా అనేక మాటలు చెప్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పురుషోత్తపట్నంలో మాజీ మంత్రి విడుదల రజనీ మామ విడుదల లక్ష్మీనారాయణ కారుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే వారి ఇంటి దగ్గర కారు అద్దాలు పగలగొట్టి అయితే దుండగులు ఎవరైతే ఉన్నారో వారు పారిపోయిన పరిస్థితి. అయితే ఆ టైంలో విడుదల రజనీ మామ ఉన్నారో లేదో ఇంకా ఇప్పటికీ సమాచారం అయితే తెలియలేదు. అయితే కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆ డ్రైవర్ ఉన్నప్పుడు ఆ డ్రైవర్ కి కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదు. కేవలం వారు కారు పగలగొట్టి మాత్రమే ఆ కారు అద్దాలు పగలగొట్టిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ క్రమంలోనే ఇటు పుల్లారావుకి ఇటు మాజీ మంత్రి విడుదల రజనీకి కూడా సభ మధ్య ఏదైతే విభేదం నడుస్తా ఉంది, ఈ విభేదాలటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క దాడి జరిగిందంటూ కూడా ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంది. ఇటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఏదైతే ఈ చిలకలూరుపేటలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మా పుల్లారావు ప్రయత్నిస్తున్నాడు, దాడులకి తెగబడుతున్నారంటూ కూడా ఇటు వైసీపీ సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.